మనం మన ఈ మిల్క్ లోపల ఫుడ్ కాంపోనెంట్ అయిన ప్రోటీన్ ఉందా లేదా టెస్ట్ చేద్దాం. ఓకే, సో వాట్ ఈస్ దిస్? ఓకే, ఈ మిల్క్ని మనం ఒక టెస్ట్ చేయడానికి నో ప్రాబ్లం దీంట్లో తీసుకున్నా. ఇప్పుడు ఈ మిల్క్కి మనం ఫస్ట్ 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్. ఇందులో కాపర్ సల్ఫేట్ ఏది? ఎన్ని డ్రాప్స్ వేయాలి? జస్ట్ 2 drops. సో మిల్క్ క్వాంటిటీ ఎక్కువ ఉంది. ఓకే, సో ఇప్పుడు 2 drops కాపర్ సల్ఫేట్. నెక్స్ట్ 10 drops of sodium hydroxide. ఇది సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ 10 drops. సో ఇప్పుడు చూడండి ఇది మనకు కలర్ చేంజ్ అవుతుంది కదా. అంటే పాలలో మిల్క్ లో ఏముంది? సో మనకి ఎంత పర్ఫెక్ట్ గా తెలుస్తుంది చూడండి, పర్పుల్ కలర్ లోకి చేంజ్ అయింది. సో మిల్క్ లో మనకు ప్రోటీన్ ఉంది అని ఈ టెస్ట్ ద్వారా మనకు కన్ఫర్మ్ అయింది కదా. చూడండి, సో ఇది మనకు మిల్క్. ఓకే, నెక్స్ట్ కర్డ్. ఓకే, దిస్ ఇస్ మిల్క్. సో అయింది. సో ఇది కర్డ్. సో కర్డ్ లో కూడా మరి ప్రోటీన్ ఉందా లేదా టెస్ట్ చేయడానికి మళ్ళీ సేమ్ ప్రాసెస్. 2 drops ఆఫ్ ఇదేంటి? 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. నెక్స్ట్ ఏమేయాలి? 10 drops ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్. ఓకే, సో ఇలా మన క్వాంటిటీ కొంచెం అడిగింది. సో చూడండి, అంటే కర్డ్ లో కూడా ప్రోటీన్ ఉంది అని మనకు కొంచెం చేంజ్ అవుతుంది. చూడండి, పర్పుల్ అయితే పర్పుల్ కలర్ లోకి కొంచెం చేంజ్ అవుతుంది. వైలెట్. సో ఇదేమో ఇది చూడండి, ఇది అంటే పెరుగులో కొంచెం కంటే కూడా పాలలో హెవీ ప్రోటీన్ అనేది బాగా తెలుస్తుంది. దిస్ ఇస్ కర్డ్, దిస్ ఇస్ మిల్క్. సో మిల్క్ లో మనకు హెవీ ప్రోటీన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మనము దాల్లో చూద్దాం. ఓకే, స్టాప్ ద వీడియో.